హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. ది లవర్ స్టారోకి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే, చేయబోయే గైడెన్స్ ఏంటంటే, మీకు దూరంగా ఉంటున్న ఈ వ్యక్తి మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా అనేది నేను ఈరోజు చేయాలనుకుంటున్నానండి. సరే, నా వీడియోస్కి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నా వీడియోస్, నా ఛానల్ని మీరు ముందుకు నడిపిస్తారని నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. ఇక్కడ నేను 2 పైల్స్ అయితే పెట్టాను. ఫస్ట్ పైలు, సెకండ్ పైలు. ఫస్ట్ పైల్కి రెడ్ ఫ్లవర్ ఉంది, సెకండ్ పైల్కి పింక్ కలర్ ఫ్లవర్ ఉంది. మీకు ఏది చూస్ చేసుకోవాలనిపిస్తే దాన్ని చూస్ చేసుకోండి. ఓకేనా? మనం వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియో టాపిక్ ఏంటంటే, మీకు దూరంగా ఉంటారు కొన్ని కారణాల వలనో ఏమో, నో కాంటాక్ట్లో ఉండో ఏదో మీకు దూరంగా ఉన్న మీ మనసులో ఉన్న పర్సన్ అయితే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా అనేది నేను ఈరోజు చెప్తానండి. ఇది ఒక ఫస్ట్ ఫైల్ నుండి అయితే సెలెక్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ రెడ్ ఫ్లవర్ని ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి నేను ఈరోజు చెప్తానండి గైడెన్స్. ఇప్పుడు చూద్దాం మరి. ఫస్ట్ ఫైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకొని వాళ్ళ మనసులో ఉన్న పర్సన్స్ వీళ్ళని దూరంగా ఉండి వీళ్ళని గుర్తు చేసుకుంటున్నారో లేదో చూసేద్దాం. నైట్ ఆఫ్ వాండ్, 3 ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ పెంటికల్, 3 ఆఫ్ పెంటికల్, ది హైరోఫాంట్, 7 ఆఫ్ పెంటికల్. ఓకే, ఈ వ్యక్తి ఎవరైతే మీ మనసులో దూరంగా ఉన్న, మీరు ఒకరి గురించి ఎవరో దూరంగా ఉన్న వ్యక్తి, అది ఫ్రెండ్ అవ్వచ్చు, మీ కొలీగ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, దూరంగా ఉన్న ఈ వ్యక్తుల గురించి మీరైతే తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. దీని గురించి అయితే చెప్తున్నాను. ఈ వ్యక్తి మీ బాస్ అయినా అవ్వచ్చు, మీ కొలీగ్ అయినా అవ్వచ్చు. ఆ రెండిట్లో అదే కాకపోయినా పర్లేదండి. కాకపోతే ఇక్కడ ఆఫీస్ రిలేటెడ్ అయితే నాకు కనిపించింది, నేను అది చెప్తున్నాను. మీకు ఈ వ్యక్తి మాత్రం మిమ్మల్ని చాలా బాగా గుర్తు చేసుకుంటున్నారండి. అతను ఎక్కడ గివ్ అప్ చేయలేదు. ఏదో ఒక పరిస్థితుల వలన నో కాంటాక్ట్ ఉండొచ్చు మీ మధ్యన, లేకపోతే డివైనే విడదీసి ఉండొచ్చు, ఏదో కానీ మిమ్మల్ని అయితే వాళ్ళు చాలా 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 కలవాలని, మీతో సెలబ్రేషన్గా ఉండాలని, అప్పుడు ఒకవేళ ఆఫీస్ రిలేటెడ్ అనుకోండి, అప్పుడు కలిసి వర్క్ చేసి ఉంటారు కదా, ఆ మూమెంట్స్ను గుర్తు చేసుకోవడం అలాంటివి అయితే గుర్తు చేసుకుంటున్నారండి మీ పర్సన్కి మీరు దగ్గరగా లేకపోవడం వలన చాలా బాధగా ఉంది. ఇదిగోండి, చాలా ఎంత బాధపడుతున్నారు చూడండి. ఈ వ్యక్తి అయితే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి. ఇది ఖచ్చితంగా ఏదో వర్క్ విషయంలో బాస్ కొలీగ్ రిలేటర్ లాగే కనిపిస్తుందండి, నాకు రిలేట్ చేస్తుంది. మీతో మీ దగ్గర నుండి అప్పుడులాగా మంచి అవకాశాలు వస్తే బాగున్ను, అప్పట్లాగా సెలబ్రేషన్లు చేసుకుంటే బాగున్ను, ఒక న్యూ బిగినింగ్ మీతో స్టార్ట్ అయితే బాగున్ను అని వాళ్ళు అనుకుంటున్నారండి. మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి, మీరు కలవచ్చు. ఓకేనా? ఈ దూరంగా మీ మనసులో ఉన్న ఈ వ్యక్తి ఎవరైతే దూరంగా ఉన్నారో, మీరు అనుకున్నారో వాళ్ళ పేరును బట్టి, అది మీ ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటున్నారండి, అంతే. ఓకేనా? ఈ ఫైల్ అయితే అయింది. సెకండ్ ఫైల్ అయితే చూద్దాం. మంచి కార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు సెకండ్ ఫైల్ అండి. ఎవరైతే ఈ పింక్ ఫ్లవర్ని పిక్ చేసుకున్నారో వాళ్ళ గురించి చూసేద్దాం. 2 పైలు. ఎవరైతే నా వ్యూవర్స్ 2 పైలు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే దూరంగా ఉన్నారో, వాళ్ళ ఫ్రెండ్ అవని, వాళ్ళ రిలేటివ్స్ ఎవరు అవని, వాళ్ళు వీళ్ళని గుర్తు చేసుకుంటున్నారా అనేది అయితే నేను ఇప్పుడు చూస్తానండి. Oh, 10 ఆఫ్ పెంటికల్, 2 ఆఫ్ కప్స్, ది హైరోఫాంట్, అలాగే
సిక్స్ ఆఫ్ పెంటికల్, టెంపరెన్సీ, నైట్ ఆఫ్ వాండ్స్. ఈ వ్యక్తి మీ మీద చాలా ఫైర్ ఎనర్జీతో ఉన్నారండి. మిమ్మల్ని చాలా మీరు తన సోల్మేట్ అని అనుకున్నారండి. మరి ఏమైందో ఏమో నాకైతే తెలియదు కానీ చాలా లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారండి మీరు లేనందువలన. చాలా అంటే చాలా లోన్లీతనం ఉంది, ఒంటరితనం ఉంది. అయ్యో నా జీవితం ఇంతేనా ఆ వ్యక్తితో అన్నట్టు హోప్లెస్లా ఉన్నారండి అతను. మళ్ళీ నాకు మంచి న్యూ బిగినింగ్ అయితే బాగుండు, మళ్ళీ అప్పట్లా కలిసి సంతోషంగా హ్యాపీగా జర్నీలు చేసుకుంటూ లాంగ్ డ్రైవ్ వెళ్తూ అలా ఉండాలని వీళ్ళకు ఉందండి. వీళ్ళు ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి. మరి మీ దగ్గరికి వచ్చే అవకాశం వచ్చే అవకాశం ఉందో లేదో నాకు తెలియదు కానీ లోన్లీగా మీరు లేకపోవడం వలన చాలా చాలా లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారండి. చాలా బాధపడుతున్నారండి. వాళ్ళ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికే చూస్తున్నారండి. వీళ్ళు చాలా ఫైర్ ఎనర్జీతో ఉన్నారు, అంటే కొంచెం కోపంగా కూడా ఉన్నట్టున్నారు. మరి మేబీ ఎందుకు కోపం ఉందో నాకైతే తెలియదు కానీ మీ దగ్గరికి రావాలనే అవకాశం ఉన్నా ఎందుకు రావడం లేదో కూడా నాకు తెలియదండి. కానీ ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారండి. మీరు ఇద్దరు ఒక సోల్మేట్ కనెక్షన్ లాగా మీతో ఉంటే హ్యాపీగా ఉంటాను అనే ఆలోచన అయితే వాళ్ళకు ఉందండి. మీరు లేకపోవడం వలన చాలా లోన్లీగా చాలా బాధపడుతున్నారండి. ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్. నా వీడియోస్కి ముందుకు నడిపిస్తారని, నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనా? బాయ్.